హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, విఆర్ఓ, విఆర్ఏల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా నిన్న మనకు ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా 23 డిసెంబర్ 2024న అంటే నిన్న మనకి ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ సర్క్యులర్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్లో మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, క్రియేషన్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఎట్ ఈచ్ రెవెన్యూ విలేజ్, యూటిలైజేషన్ ఆఫ్ క్వాలిఫైడ్ విఆర్ఓస్ ఆర్ విఆర్ఏస్ ఎట్ విలేజ్ లెవెల్, ఆప్షన్స్ కాల్డ్ ఫర్ ఫ్రమ్ ది ఇంట్రెస్టెడ్ విఆర్ఓస్ ఆర్ విఆర్ఏస్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. గతంలో రద్దయినటువంటి విఆర్ఓ లేదా విఆర్ఏ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడం కోసం మళ్ళీ విఆర్ఓలని, విఆర్ఏస్ని గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా క్రియేట్ చేసి వారిని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఈ సర్క్యులర్ని రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే the attention of all the district collectors in the state is informed that the government of Telangana is contemplating to place one village level officer for every revenue village. In this regard, to understand the availability of those who have worked as VROs before abolition as well as VRAs whose services have been regularized and allotted to other departments with appropriate qualification, data is being collected from those who will be interested in filling up a position of a proposed village level officer అని చెప్పేసి ఇచ్చారు. గతంలో విఆర్ఓలుగా, విఆర్ఏలుగా పనిచేస్తూ అప్పుడు వారిని రద్దు చేసి వేరే డిపార్ట్మెంట్స్కి పంపించినటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సొంత గ్రామ పంచాయతీల్లో విఆర్ఓలుగా లేదా విఆర్ఏస్గా లేదా ప్రస్తుతం ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా పనిచేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించేటువంటి విఆర్ఓస్ అండ్ విఆర్ఏస్ ఉంటారో వారిని మళ్ళీ విఆర్ఓలుగా లేకపోతే విఆర్ఏస్గా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా యూటిలైజ్ చేసుకునే విధంగా వారి యొక్క డేటాని కలెక్ట్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్స్కి అఫీషియల్గా ఈ సర్క్యులర్ని అయితే నిన్న జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెన్స్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్స్ మే బీ ఆస్క్డ్ ఫిల్ అప్ ది గూగుల్ ఫామ్ విత్ కంప్లీట్ డేటా టు టేక్ ఏ పాలసీ డెసిషన్ ఇన్ దిస్ రిగార్డ్. ది ఎక్సర్సైజ్ షుడ్ బి కంప్లీటెడ్ లీస్ట్ బై 28/12/2024 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఇండివిజువల్స్ విఆర్ఓస్ అండ్ విఆర్ఏస్ గతంలో పనిచేసి వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించేటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారు ఒక గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వారి యొక్క కంప్లీట్ డేటాని అయితే ఆ గూగుల్ ఫామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వారికి ఇస్తారన్నమాట గూగుల్ ఫామ్, మనకు తెలీదు. సో దీనికి సంబంధించి కొత్తగా ఒక పాలసీని తీసుకురాబోతున్నారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థని పునరుద్ధరించడానికి సో 28 డిసెంబర్ నాటికి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేసినట్లయితే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించేటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మళ్ళీ విలేజ్ లెవెల్లో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా, విఆర్ఓలుగా, విఆర్ఏస్గా పనిచేయడానికి వేరే డిపార్ట్మెంట్స్కి గతంలో వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వారిని విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా నియమించడం జరుగుతుంది. మరి అన్ఎంప్లాయీస్కి ఎటువంటి రిక్రూట్మెంట్ ఉండదా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఎవరైతే విఆర్ఓలుగా, విఆర్ఏస్గా ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అవుతారో మిగిలిపోయినటువంటి ఖాళీలని ఓపెన్ మార్కెట్ ద్వారా అంటే మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అన్ఎంప్లాయీస్కి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనకి గతంలో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. గతంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. విద్యార్హతల ఆధారంగా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి, అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైనటువంటి వారు నేరుగా విధుల్లోకి, మిగతా సుమారు 8,000 పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన అని చెప్పేసి ఇచ్చారు. డిగ్రీ, ఇంటర్ విద్యార్హత ఉన్నవారికి వేరువేరుగా పరీక్షలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి
మొత్తంగా రాష్ట్రంలో 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు. గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైనటువంటి వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మిగిలిపోయినటువంటి పోస్టులకి సంబంధించి దాదాపు 8,000 పోస్టుల వరకు మిగిలిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఈ మిగిలిపోయినటువంటి పోస్టులకి సంబంధించి రాత పరీక్ష నిర్వహించి నియామకాలు అయితే చేపట్టనున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇబ్బందులు రాకుండా ఈ ప్రణాళిక చేపట్టాలని చెప్పేసి కూడా గతంలో మెన్షన్ చేయడం జరిగింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విఆర్ఓలు విఆర్ఏలుగా నియమితులైనటువంటి వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో దాదాపుగా 3,000 మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు. దాదాపు మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు. గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖల్లోకి వెళ్ళినటువంటి వారిలో డిగ్రీ విద్యార్హతలు అలాగే ఇంటర్ విద్యార్హతలను గుర్తించి వేరువేరుగా ఈ పరీక్ష రెవెన్యూ సేవలే సిలబస్గా నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారనమాట. గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖల్లోకి వెళ్ళినటువంటి వారిలో డిగ్రీ ఇంటర్ విద్యా అర్హతలను గుర్తించి వేరువేరుగా ఈ పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ సిలబస్సే ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకి అఫీషియల్గా వచ్చినటువంటి ఈ నోటీస్ ప్రకారం 28 డిసెంబర్ నాటికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించేటువంటి వారు ఉంటారో వారు విఆర్ఓలు విఆర్ఏలుగా నియమితులవుతారు. మిగిలిపోయినటువంటి పోస్టులకి రాత పరీక్ష నిర్వహించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి వచ్చినటువంటి సమాచారం. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.